పిల్లగారు పిల్లగారు నా పర్మిషన్ లేకుండా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఈ పేరు బిల్ల, ఇద్దరు అనవ బిల్ల అనుకోకండి, జస్ట్ బిల్ల అంతే. వీళ్ళిద్దరికి బాసు సేవల మీద రూపాయి బిల్ల ఏరుకుంటూ 3 బిల్డింగ్లు కట్టాడు. ఈ విషయం మా ఎండి గారికి తెలిసి బెస్ట్ ముస్ట్ అవార్డు ఇచ్చి క్రియేటివ్ హెడ్గా జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు వీడి భార్య లేచిపోయింది. కారణం ఎవరికి చెప్పడం. రెండో పెళ్లి చేసుకోవాలన్నది వీడి కోరిక. ఇంక ఈ ఫేమస్ న్యూస్ ఛానల్ పరిస్థితి ఏంటో గోవిందా గోవిందా. కలిసి పనిచేస్తున్నప్పుడు పర్మిషన్లు కుటుంబిషన్లు ఎందుకండి? ఉండాలి. పిల్లి ఉండే చోట పిల్లి ఉండాలి, సింహం ఉండే చోట సింహం ఉండాలి. ఇంతకైనా పిల్ల సింహం చిన్నపూస గారు? గ్రామ సింహం. చిన్నపూస గారు ఇదిగో ఈ నోడుదులకే మీ శాలరీలు పెంచడం లేదు. ఎందుకంటే బిళ్ళగారు దాన్ని నేగినందో వినట్టు తోగుతారు. మా గనక జీతాలు పెంచకపోతే మీకు పెళ్లి అవ్వదు, దానికి జుట్టు మొలవదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి టీఆర్పీని ఎంఆర్పీగా ఫిక్స్ చేయండి. మీ శాలరీలు అవే పెరిగిపోతాయి. ఇంతకీ కుంభమేళ కంటెంట్ ఏం చేశారు? కుంభమేళ కంటెంట్ లో మేడం గారు పూసలు అమ్ముకుంటారు. మీరు మొలతాళ్ళు పిన్నిసులు అమ్ముతారా? ముమ్మగారు చిన్నపూస గారు అది కాదండి, ముందు మాకు శాలరీలు పెంచే మాట చూడండి. మీ శాలరీలు పెంచేదే లేదు. ఇలా ఏంటండి? షోకరో బచ్చా షోకరో, షోకరో బచ్చా షోకరో. ఎవరు నువ్వు? ఈమెలో భయము ఉంది. ఈమెలో భయము ఉంది. అది నా భార్య పేరు. అది ఆమె ఈమెలో ఎలా వచ్చింది? ఈమెలో భయము ఉంది. ఉంది ఉంది ఉంది. నొప్పిగా ఉందా? ఉంది. నొప్పి చూపించు. ఏం కావాలో అడిగా. నేను కట్టుకున్న మడతాడు నిజమైతే ఈయన వేసుకున్న అండర్వేరు నిజం. నువ్వు భయమవేనా? నేను వేసుకోలేదా అండర్వేర్? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు పిల్లగారు. భయమా? నీకేం కావాలి? కట్నం డబ్బుల కోసం నన్ను చంపేసి లేచిపోయానని చెప్పాడు. భయమా? వెళ్ళిపో వెళ్ళిపో. నీకేం కావాలి? ఇక్కడే ఉంటా. శాలరీ అంత ఇంపార్టెంట్ కాదు. భయమా? వెళ్ళిపో. ఇక్కడ చూడు. నేను వెళ్ళను. చూస్తున్నా. అమ్మో అమ్మా అమ్మో. భయమా? నువ్వేమీ చేయలేవు. వీళ్ళిద్దరికి శాలరీలు పెంచు. నన్ను ఏం చేద్దామా? పెంచురా పెంచురా. మీరేం చెప్పండి. నువ్వన్నా చెప్పా. చిన్నపూస కాపాడా నన్ను, కాపాడా. మా అమ్మ ప్లీజ్ నేను కొట్టకు. మీరే చెప్తా చేస్తా. నన్ను చేస్తాం పెట్టు. భయమా? నువ్వు శాంతించు. ఇప్పుడు ఏం కావాలి నీకు? శాలరీ ఉంది, 5 minutes లో చేస్తాను. వీళ్ళిద్దరికి శాలరీలు పెంచే వరకు నేను శాంతించేదే లేదు. భయమా? రాస్తావా? జీతాలు పెంచండి. ఏమే నన్ను చంపేటట్టే ఉందా? జీతాలు పెంచుతాను. ఏమైంది? జీతాలు పెంచుతాను. తప్పకుండా పెంచుతారు. నన్ను వదిలేయండి. కూర్చోండి పిల్లగారు. కొద్దిగా కూర్చోండి పిల్లగారు. శాలరీలు పెంచేసారు. శాలరీలు పెంచమని చెప్పరా? మాట్లాడరా. A few minutes later. నైట్ మొత్తం ఫుల్ బాటలు తాగేసి పొద్దునే సోయి లేకుండా నిద్ర లేచినట్టుందండి. ఏంటి పరిస్థితి? ముమ్మగారు మీకేం గుర్తుందా అండి? మీరు ఏమిటో తేడాగా ఉన్నారు చిన్నపూస గారు. రష్మిక మందంతో వస్తున్నాయి ఫీలింగ్స్ అనే సాంగ్ లో ఉండగా సడన్ గా మిలికొచ్చినట్టు అయిందండి. బిల్లగారు బిళ్ళగారు శాలరీలు పెంచారా? అయినా వాటర్ అనుకోండి. అయినా శాలరీలు దేవుందండి, పని ముఖ్యం గానీ ఏదో మీ అభిమానం. తాగండి. ఏమైందండి మీకు? ముమ్మగారు ఆయన తాగుతారులేండి వాటర్. మీరు తాగండి. నేను కూడా కొన్ని తాగుతాను. ఏం తాగుతారులేండి, పని చూసుకుంటాం. ఏంటండి అంత తొందరగా శాలరీలు పెంచడం? ఏమిటో పాపం ఆయన మంచితనం. ఏముందండి 2 రోజులు లేటుగా. అదే కదా, ముందు అసలు పని ముఖ్యం గానీ. ముమ్మగారు చిన్నపూస గారు మీరు ఏంటండి ఎంత ఇన్నోసెంట్ గా ఉంటారు మరీను? ఏదో మీ అభిమానం. బిల్లగారు బిల్లు వస్తామండి. పని చేసుకోండి బిళ్ళగారు. ముమ్మగారు కొద్దిగా మీ చేత్తో అలా కొద్దిగా జుట్టుకి. నేను కూడా. థ్యాంక్ యూ బిల్లగారు. థ్యాంక్స్ అండి. ముమ్మగారు ఇక పదండి.